హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చెన్నై వెళ్తున్నాను. టైం వచ్చేసి 7 అయింది. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. 2 అవర్స్ డిలే అని చెప్తున్నారు ట్రైను. చూద్దాం ఏమవుద్దో. గ్లోబ్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి రాజమండ్రిలో అయితే ఉన్నాము. రాజమండ్రి నుంచి వేలంగినికి 14 గంటల 51 నిమిషం చూపిస్తుంది. కిలోమీటర్లు వచ్చేసి 1034 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి వేలంగినికి. చూసుకోవచ్చు మీరు. టైం అయితే 7 అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే యాప్లో చూసుకున్నాం. విశాఖపట్నం అయితే ట్రైన్ వస్తుంది. విశాఖపట్నం కోరమండల్ ఎక్స్ప్రెస్ 9:43 ఉంది. ట్రైన్ బాగా డిలే జరుగుతుంది. స్టేషన్లో అయితే తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది. స్టేషన్ కూడా చాలా రద్దీగా ఉంది. చాలా జనం ఉన్నారు. వీకెండ్ కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారు జనం వెళ్ళడానికి. అసలు మనం వచ్చేసి ప్రస్తుతం రాజమండ్రి వేసుకున్నాము. ఇక్కడ నుంచి చెన్నై సెంట్రల్కి ట్రైను, కోరమండల్కి బుక్ చేసుకున్నాము ట్రైను S9లో. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి వెళ్ళడానికి. కానీ కోరమండల్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చామంటే ఇది మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 లోపు దింపేద్ది ట్రైన్. అందుకు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. 72 సీట్లు ఇప్పుడు వచ్చింది. 72 ఇప్పుడే కొత్త సీట్లు మార్చుతున్నాడు. ఈ సీట్ మంది మనకు వచ్చేసి 78, 79 తీసుకున్నాను పేజెస్. ఇది టికెట్ వచ్చేసి 1000 పడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా బ్రిడ్జ్ మీదకి వచ్చాం. బ్రిడ్జి చూస్తారు కదా, ఇదంతా గోదావరి బ్రిడ్జ్. నా సీట్లో అయితే అలా కూర్చున్నాను. వ్యూ అయితే బాగానే ఉంది, కానీ క్లమ్జీగా ఉంది కొంచెం. వెంటనే తాడేపల్లి కూడా వచ్చేసాను, దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి విజయవాడ రీచ్ అవుతుంది. ఇంకా విజయవాడకి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందేమో. వస్తాం విజయవాడ జంక్షన్, మెయిన్ జంక్షన్ విజయవాడ. ఇక్కడైతే ట్రైన్ అయితే స్టాప్ ఉంటుంది. ఒక 30 మినిట్స్ ట్రైన్ ఆపుతాడు. లంచ్ కావాలంటే లంచ్ తీసుకున్నాను ఇక్కడే. విజయవాడలో అయితే 10 మినిట్స్ ఆప ట్రైను. ఇంకా నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నాడు. విజయవాడ దాటేస్తున్నాం ఇంక ట్రైను. అలా బయటకు ఇలా చూస్తూ ఉన్నాను బయట నుంచొని. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. దగ్గరగా చెన్నై రీచ్ అయిపోయాం. చెన్నై ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. ఇంకా చెన్నై వెళ్ళినప్పటికి 6 కల్లా వెళ్ళిపోద్దని చూపిస్తుంది యాప్లో. అక్కడికి వెళ్ళినారు, చూడాలి ఏ టైం అవుద్దో ఏంటో. యాప్లో వచ్చేసి 1 అవర్ లేట్ చూపిస్తుంది. చూడాలి ఏమవుద్దో. మనమైతే దగ్గర చెన్నై రీచ్ అయిపోయాం. బార్డర్ కూడా మారిపోయాం. ఇదేమో KGF మూవీలో షూటింగ్ స్పాట్లా ఉన్నాయి. మొత్తం అది నాకు తెలిసి పవర్ ప్లాంట్లా ఉంది. మరి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అదేంటో. నేనైతే పవర్ ప్లాంటే అనుకుంటున్నాను. ట్రైన్కి ఇటుపక్క కూడా ఉంది, సేమ్ అలానే ఉంది, పవర్ ప్లాంట్ లానే ఉంది. చాలా పెద్దది. మీకు కనిపిస్తుంది కదా, ఇది పవర్ ప్లాంట్ అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా. ఇది కనీసం ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాను, అదే కనిపిస్తూనే ఉంది బయట. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనం ఎక్కిన కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇక్కడతో ట్రైన్ ఇంక ఎండ్ అయిపోద్ది. ఫ్రంట్కి వెళ్ళడానికి ఉండదు ఇక్కడ. ఇదే ఎండింగ్ స్టేషన్. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తాంబరం వెళ్ళాలి. తాంబరం నుంచి వేలంగినికి ట్రైన్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 6:57 అయింది ఎగ్జాక్ట్గా.
మనమైతే ఇప్పుడు లోకల్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఈ స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఉంటుందంట లోకల్ మెట్రో స్టేషన్. అక్కడికి వెళ్ళి మన లోకల్ ట్రైన్ టికెట్ తీసుకుని అక్కడి నుంచి తాంబరంకి స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి తాంబరం వచ్చేసి 41 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3 బయటికి వెళ్ళడానికి. చాలా రద్దీగా ఉంది స్టేషన్ అయితే. ఇవాళ అయితే చూడాలి బయట. మనం వచ్చేసి స్టేషన్ ఆపోజిట్లో ఉన్నాము. మనకు కనిపించే ఆపోజిట్లోనే లోకల్ మెట్రో స్టేషను. ఇక్కడ నుంచి మనం లోకల్ మెట్రో స్టేషన్కి రోడ్డు దాటాలి అటుపక్కకి. కింద నుంచి మనకి సబ్ లైన్స్ ఉన్నాయి. సబ్ లైన్స్లోకి వెళ్ళి మారాలి. ఈ రైల్వే స్టేషన్ ఏమొచ్చేసి డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మన దేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లో ఈ రైల్వే స్టేషన్ కూడా ఒకటే. వీళ్ళు ఏంటంటే సిటీకి వచ్చి జాబ్ చేసుకుని వాళ్ళ ఊర్లకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. స్టేషన్ ఫ్రంట్ సైడే ఉంటుంది ఇలా సబ్వే. ఇలా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అటుపక్క పైకి ఎక్కేస్తే మీకు ఫ్రంట్నే ఉంటుంది లోకల్ స్టేషను, రైల్వే స్టేషను. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు. ప్రతి దిక్కున ఎక్సలేటర్స్ ఉన్నాయి ఇక్కడ. పెద్దవాళ్ళు అయినా ఎవరన్నా సరే ఎక్కడానికి కూడా చాలా ఈజీగానే ఉంది. ఇందాక చూపించాం ఆ బిల్డింగు అక్కడి నుంచి ఇటు పక్క వచ్చాను సబ్వే తీసుకొని. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది లోకల్ మెట్రో స్టేషన్. అక్కడ టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి ఫస్ట్. మనం టికెట్ అయితే నాకు 10 రూపీస్ పట్టది. ఆయనేమో చేంజ్ లేదంటున్నాడు. మా దగ్గర మా 500 నోట్ ఉంది, ఇచ్చాను ఏదోలాగా. టికెట్ వచ్చేసి 10 రూపీస్ పట్టది ఇచ్చాను. మేమిద్దరం కాబట్టి 20 రూపీస్ అయింది అంతే. ఈ 41 కిలోమీటర్స్ 10 రూపీస్ అంటే టికెట్. మేబీ 41 కిలోమీటర్స్ కాదనుకుంటా. అప్ అండ్ డౌన్ ఎక్కి దిగితే ఈచ్ వన్ 10 రూపీస్ అనుకుంటా టికెట్. ఎవరికైనా 10 రూపీస్ ఇస్తున్నారు టికెట్. మీరు చూస్తున్నారు కదా, ఇదే లోకల్ మెట్రో ట్రైన్. మనం అయితే ఈ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి వచ్చేసి 41 కిలోమీటర్స్. మనకి మొత్తం 13 స్టాప్లు ఉన్నాయని చెప్పారు. 14వ స్టాప్లో దిగిపోమని చెప్పారు. మనకైతే ఓన్లీ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కేసాను. మొత్తం అందరూ లేడీస్, ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి తాంబరం టికెట్ 20 రూపీస్ పడ్డది. నాకు 10 రూపీస్ పడ్డది అంతే తాంబరంకి. మొత్తానికి తాంబరం అయితే రీచ్ అయిపోయాను. 40 మినిట్స్ అంతా ట్రావెల్ చేసాను. చాలా కష్టం జర్నీ మెట్రో, లోకల్ మెట్రో చాలా. మీరైతే మెట్రో స్టేషన్ ఎక్కాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ట్రైన్ అయితే 5 మినిట్స్ మాత్రమే ఆగుతుంది. ఏ స్టాప్లో అన్నా సరే 5 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. చాలా డేంజరస్ జర్నీ ఇది, 5 మినిట్స్ ఆగడం అనేది. ఎస్ఐట్ వచ్చింది. ఎస్ఐట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ప్లాట్ఫామ్ 8లో ఇక్కడ వచ్చేసి తాంబరం S8 ట్రైన్. టైం వచ్చేసి 8:50 అయింది ఎగ్జాక్ట్గా. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. పక్కన రైట్ సైడ్ ఉన్నది మన ట్రైన్ అప్పటి దాకా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఉంది. టికెట్ వచ్చేసి 540 రూపీస్ అంత పడ్డది అంతే. ఇంకా ఇక్కడ పట్టు చేసుకుని నుంచి బాగా జర్నీ చేస్తున్నాను కదా, ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. అలిసిపోయాను ఫుల్గా, అందుకే పడుకుంటున్నాను. బాయ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:34 అయింది. ఏంటి ట్రైన్ ఎంతసేపు ఆగిందని అడిగితే ఇక్కడ ఇంజిన్ చేంజింగ్ ఉందంట. ఇక్కడ ఏంటి 300 కిలోమీటర్స్ ఇంజిన్ చేంజింగ్ అని అడిగితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి టర్నింగ్ అవ్వదంట ట్రైన్, దానికోసం ఇంజిన్ చేంజింగ్ ఉంది. కౌంటర్ వచ్చేసి చేంజింగ్ అని చెప్పాను కదా, టైం కదా. ఇక్కడ వచ్చేసి బొమ్మలు అంతా
ఈ వేలాంకిని స్టేషన్ వచ్చేసి చర్చ్ వాళ్ళు బిల్డ్ చేశారంట దీన్ని. కొత్తగా న్యూగా కట్టారన్నమాట ఇది. ఒకప్పుడు ఇది ఉండేది కాదు, కొత్త కట్టారన్నమాట దీన్ని. ఇక్కడ నుంచి చర్చ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. మా రూమ్ వచ్చేసి 5 కిలోమీటర్స్. ఈచ్ వన్ 50 రూపీస్ తీసుకున్నాడు మాకు ఆటో ట్రాన్స్పోర్ట్. మొత్తానికి రీచ్ అయిపోయాం. ఆ ఏటీఎం పక్కన ఉన్నది చర్చ్ రూమ్స్ బుకింగ్. మొత్తం ఫుల్ అయిపోయినాయంట రూమ్స్ అన్నీ. అసలు ఒక రూమ్ కూడా అవైలబుల్ లేదని చెప్పారు. బయట రూమ్ తీసుకోలేదు ఏదోలాగా. ఇక్కడ ఏంటంటే లోకల్సే ఆటో డ్రైవర్సే మనకి రూమ్స్ చూపిస్తూ ఉంటారు. మొన్న ఒక రూమ్ తీసుకెళ్తున్నాడు ఒక ఆటో డ్రైవరు. చూద్దాం ఎలా ఉంటుందని వెళ్ళాము. చూడండి ఫ్రంట్ హోటల్ ఉదయం ఉంది కదా, దాని ఆపోజిట్ స్ట్రీటే రూమ్స్ తీసుకెళ్తున్నాడు. ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన అదే అనుకుంటా రైట్ సైడ్ ఉన్నది హోటల్ బాలాజీ. చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మాట్లాడుకోవాలి రూమ్ ఎంత రేట్స్ ఉన్నాయంటే. మేము తీసుకుంది ఫస్ట్ ఫ్లోర్లో. లగేజ్ వచ్చేసి వాళ్ళే తెచ్చేసి పైన పెట్టేశారు నేను వచ్చినప్పటికి. రూమ్ వచ్చేసి 3300 పడ్డది. బెడ్ వచ్చేసి కూడా తీసుకున్నాం. వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తం తీసుకోవచ్చు. ఇవి కూడా పర్వాలేదు. గ్లాస్ ఇచ్చారు ఇక్కడ. నా ప్రయాణం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.